నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయాల్ని నిర్వహించే త్రిమూర్తుల అసలు శక్తికి ఆమెయే నేపథ్యం. సకల చరాచర జగత్తు సక్రమ పాలనకు ఆమెయే మూలం. దుర్జన భయంకరిగా, సజ్జన శుభంకరిగా జగత్తును పాలించే ఆమె లోకనాయిక. జగజ్జనని ఆమెయే లలితా త్రిపుర సుందరీదేవి. ధర్మరక్షణి, యోగదాయిని, జ్ఞానదాయినిగా లలితాంబిక సుప్రసిద్ధం. అర్చావతార మూర్తిగా లలితాదేవి కొలువుదీరిన విలక్షణ విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపాన ఉన్న లలితాంబిక జ్ఞాన యజ్ఞ తపోవనం. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశిష్టతను, విశేషాల్ని తెలుసుకుందాం. మలయాళ స్వామి శ్రీ రామేశ్వరానందగిరి ఉపాస్య దేవత లలితాంబిక. లలితా త్రిపుర సుందరి పేర ఆయన లలిత జ్ఞాన యాగాల్ని ఎన్నో నిర్వహించారు. ఆ జ్ఞాన యజ్ఞ పరంపరలోనే 2003 సంవత్సరం మాఘశుద్ధ పంచమి రోజున లలితాంబిక తపోవనం రూపుదాల్చింది. వైవిధ్యభరిత శక్తిధామంలో ఈ క్షేత్రం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఏ జగత్కారక శక్తి అనంత రూపాలతో అనంత రీతులుగా ఈ విశ్వకృత్యాల్ని నడిపిస్తుందో ఆమె అమ్మ జగన్మాత. సృష్టి స్థితిలయాత్మక కార్యకలాపాల్ని నిర్వహించే మహాశక్తిని, సకల జీవావరణాన్ని సంరక్షించే ఆదిపరాశక్తి జగన్మాతృక. జగదాంబ ఆరాధనలో శ్రీ లలితోపాసనకు ఎనలేని ప్రాధాన్యముంది. అత్యంత అరుదుగా లలితాదేవిని అర్చావతారమూర్తి ఆరాధించే ఆలయాలుంటాయి. ఆ పరంపరలో వెలసిన విశిష్ట ఆధ్యాత్మిక సన్నిధి జడ్చర్ల సమీపాన ఉన్న లలితాంబిక జ్ఞానయజ్ఞ తపోవనం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే 7వ సంఖ్య జాతీయ రహదారి ప్రక్కనే గొల్లపల్లి గ్రామం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ సమీపంలో సువిశాల ప్రాంగణంలో లలితాంబిక జ్ఞాన యజ్ఞ తపోవనం విలసిల్లుతోంది. జాతీయ రహదారికి పక్కనే వర్ణమయంతో ఆకట్టుకునే సుందర రాజగోపురం గోచరిస్తుంది. వివిధ వర్ణాల మేళవింపుతో తీర్చిదిద్దిన రాజగోపురం కనువిందు చేస్తుంది. నీలాకాశం, తెల్లటి మేఘ సముదాయం నేపథ్యంగా సప్తవర్ణ శోభిత గాలిగోపురం చూడముచ్చటగా ఉంటుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతులు స్వర్గీయ శ్రీ విద్యానందగిరి స్వాములవారి శిష్యుడు శ్రీ రామేశ్వరానందగిరి స్వాముల ఆధ్వర్యంలో ఈ దివ్య సన్నిధి రూపుదాల్చింది. శ్రీవిద్య, కుండలిని యోగసిద్ధిని సాధించిన రామేశ్వరానందగిరి ఆకాంక్ష, ఆలోచనల మేరకు ఈ తపోవనం ఆకృతిని సంతరించుకుంది. తో కూడిన ప్రధాన ఆలయం పసుపు వర్ణ శోభితంగా గోచరిస్తుంది. శ్రీదేవి సాలోక్యం అని పిలుచుకునే ఈ తపోవనం సార్థక నామధేయంతో అలరారుతోంది. ప్రధాన ఆలయ ప్రవేశ మార్గం ఆరంభంలో ధ్యానముద్రలో ఉన్న
పరమేశ్వర విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. రెండంతస్తుల ఈ తపోవనంలో క్రింది అంతస్తులో శ్రీచక్ర మేరువు ఉంటుంది. రెండవ అంతస్తులో సచ్చిదానంద రూపిణి శ్రీ లలితాంబిక కొలువుదీరి ఉంటుంది. శ్రీ లలితాంబిక తపోవనం సార్థక నామధేయంతో అలరారుతోంది. గర్భాలయంలో లలితామాత సుప్రసన్న తేజోమయమూర్తిగా భక్తుల్ని అనుగ్రహిస్తోంది. అత్యంత సౌందర్యం ప్రతిఫలించే అమృతవల్లిగా, ఆశ్రిత కల్పవల్లిగా లలితాంబ గర్భాలయంలో దర్శనమిస్తుంది. శ్రీచక్రయుక్తంగా ఉన్న అమ్మవారి దర్శించుకుని భక్తులు పులకితులవుతారు. గర్భాలయంలో సింహాసన స్థిత అయిన లలితాదేవి రూపం జగన్మోహనకరంగా భాసిల్లుతుంది. లోకోత్తర సౌందర్యాతిశయంతో చిరునవ్వులు చిందిస్తూ చిన్మయ రూపధారిణిగా లలితాదేవి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. పాలరాతితో తీర్చిదిద్దిన అమ్మవారి మూర్తి సకలాలంకారయుక్తంగా సమస్త కళల సమన్వితంగా మురిపిస్తుంది. చతుర్భుజిగా చిదగ్నిగుడ్డ సంభూతంగా లలితాంబికా మూర్తి భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కన్నులు మరల్చలేని అతిశయించిన రూపలావణ్య భరితంగా లలితాదేవి భక్త జనాహ్లాదనిగా దర్శనమిస్తుంది. అమ్మవారి మూల విగ్రహం దిగువన పూర్ణకుంభం, ఎదురుగా సింహవాహనం నెలకొని ఉంటాయి. సంవత్సరం మాఘశుద్ధ పంచమి నాడు ప్రతిష్ఠితమైన లలితాదేవి కొలిచిన వారి పాలిట కొంగు బంగారంగా, నమ్మిన వారి నట్టింటి పైడిరాశిగా కొలువుదీరి ఉన్నది. శ్రీదేవి దాల్చిన నానావిధ రూపాలలో లలితాదేవి స్వరూపం అత్యంత సుప్రసన్నమైనదిగా చెబుతారు. సర్వవ్యాపకమైన ఆ మహాశక్తిని నిర్గుణ నిరాకార, సగుణ నిరాకార, సగుణ సాకార స్వరూపాలుగా వివిధ సంప్రదాయాల్లో ఆరాధించుకుంటారు. లలిత త్రిపుర సుందరి పంచమహాకృత్యాన్ని నిర్వహిస్తుంది. బ్రహ్మవలే ప్రపంచాన్ని సృష్టించి గోవిందునిలా సృష్టిని రక్షిస్తుంది. రుద్రునిలా సృష్టిని తానే లయం చేస్తుంది. ఒకానొకప్పుడు సృష్టిని తనలో సంలీనం చేసుకుంటుంది. మరొకప్పుడు సదాశివ రూపంలో ప్రాణికోటిని అనుగ్రహిస్తుంది. సృష్టి, స్థితి, లయం, ఉపసంహారం, అనుగ్రహం అనే పంచమహాకృత్యాన్ని లలితామాత కొనసాగిస్తుంది. అలాంటి జగదేక స్వరూపిణి తపోవనంలో భక్తులు అర్చావతార మూర్తిగా దర్శించుకుంటున్నారు. అర్చావతార మూర్తిగా సమ్మోహనాకృతిలో లలితాదేవి ఈ తపోవనంలో విలసిల్లుతోంది. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు ఇక్కడకు భక్తులు తరలివస్తుంటారు. విశేషించి ప్రతి శుక్రవారం, అలాగే శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంలో భక్తులు ఈ తపోవనానికి అసంఖ్యాకంగా విచ్చేస్తారు. లలితోపాసనలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అత్యంత విశిష్టమైనది. ఇతర దేవతల సహస్రనామాల కన్నా ఎంతో విశిష్టవంతమైనది. కేవలం స్తుతిపూర్వకమైనదే కాక ఇందులో బహువైభవాలు అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నాయి.
బ్రహ్మ విద్యా స్వరూపుడైన హయగ్రీవమూర్తి మహాతపస్వి అయిన అగస్త్య మహామునికి ఉపదేశించిన లలితా సహస్రనామం సాక్షాత్తు బ్రహ్మ విద్యే. శ్రీమాత అనే నామంతో ప్రారంభమయ్యే ఈ స్తోత్రం శ్రీ లలితాంబిక అనే నామంతో సుసంపన్నమవుతుంది. అమ్మతో ఆరంభమై అమ్మతోనే సంపూర్ణమవడం, ఓ రత్నమాలికలా కూర్చిన సౌందర్యం ఇందులో గోచరిస్తుంది. శ్రీ సద్గురు మలయాళస్వామి స్థాపించిన లలితాంబిక జ్ఞాన యజ్ఞ తపోవనం విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంగా 7 వర్షాల నుంచి అలరారుతోంది. లలితాంబిక తపోవనానికి మరో ప్రత్యేకత ఉంది. గర్భాలయం క్రింద ఉన్న అంతస్తులో శ్రీచక్ర మేరువును ప్రత్యేకంగా అమర్చారు. దాదాపు 6 అడుగుల ఎత్తున్న ఈ మేరువును దర్శించుకుని కుంకుమ పూజల్ని నిర్వహించుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. లలితాంబిక తపోవనంలో క్రింది అంతస్తులో శ్రీచక్ర మేరువు ప్రత్యేకంగా కొలువుదీరి ఉంటుంది. దాదాపు 6 అడుగుల ఎత్తున ఉన్న శ్రీచక్ర మేరువు నవావరణయుక్తంగా వెలుగొందుతోంది. ఇక్కడ అమ్మవారి ఉత్సవమూర్తి నెలకొని ఉంటుంది. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపురసుందరి అని లలితా సహస్రనామం అమ్మవార్ని శ్రీచక్ర స్వరూపిణిగా ప్రధాన దైవమైన లలితాదేవితో పాటు అదనంగా పలు ఉపాలయాలు విరాజిల్లుతున్నాయి. గర్భాలయ ముఖద్వారం ముందు గణేశ, సమర్థ సద్గురు సచ్చిదానందమూర్తి, షిరిడీ సాయినాథుడి ప్రతిమ ప్రత్యేక మంటపంలో అలరారుతుంటుంది. జయ షిరిడీశా జగన్నివాస మనసే హారతి, భక్తుల ఆశల రూపము నీవే సాయి హారతి. జయ షిరిడీశా జగన్నివాస మనసే హారతి, భక్తుల ఆశల రూపము నీవే సాయి హారతి. అందరి కళ్ళు నీ మీదేరా హరి ఓం హారతి, పాలించి మరి పవళించేందుకు తారా హారతి. ఇదే ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మంటపం, ఆంజనేయ స్వామి మందిరాలుంటాయి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. తపోవనానికి ఆగ్నేయంగా గోశాల ప్రత్యేకంగా ఉంది. గోవులతో, అంబా అంటూ పరవశంగా పిలిచే లేగదూడలతో కళకళ్లాడుతుంది. ఆనంద బృందావనంగా భాసిల్లుతుంది. ఈ తపోవనానికి విచ్చేసిన భక్తులు గోమాతకు ప్రత్యేక పూజల్ని నిర్వహించుకుంటారు. ఆశ్రమ అతిథులకు, విద్యార్థులకు, భక్తులకు ఇక్కడ అమ్మవారి అన్నప్రసాదాన్ని ప్రతినిత్యం వితరణ చేస్తారు. ఓ విశిష్ట ఆధ్యాత్మిక సన్నిధిగా, సామాజిక ప్రయోజన కార్యక్రమాలకు పెన్నిదిగా లలితాంబికా సన్నిధి విరాజిల్లుతోంది. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం వెలిగించే శ్రీమాత లలితాంబిక. ఆమె సకల దారిద్ర్యాల్ని నిర్మూలించే సర్వదేవతల శక్తియుక్తులు కలబోసిన స్వరూపం లలితా త్రిపుర సుందరి. శ్రీ రాజరాజేశ్వరి పరదేవతగా, శ్రీ విద్యా స్వరూపిణిగా అపరాజిత వెలుగొందుతోంది. అలాంటి జగదానందకారిణి తపోవన సీమలో లలితాంబికగా వర్ధిల్లుతోంది. ఆమె దర్శనం సకల జన సన్మంగళకారకం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.